నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మెడ నొప్పులకి గల కారణాలు చూసుకున్నాం. అంటే మన మెడ నొప్పులు అంటే మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో చాలా కామన్ గా వచ్చేవాళ్ళు మెడ నొప్పులతో వస్తుంటారు. సో ఈ మెడ నొప్పులకి గల కారణాలు చూసినట్టయితే ఒక 3-4 మెయిన్ గా. ఫస్ట్ థింగ్ అబ్నార్మల్ పోస్చర్, రెండోది ట్రామా, మూడోది డీజనరేషన్, నాలుగోది ఏమైనా ఇన్ఫెక్షన్స్. సో అబ్నార్మల్ పొజిషన్స్ అంటే ఎస్పెషల్లీ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కానీ, ఈ మధ్య హైబ్రిడ్ వర్క్ కల్చర్ వల్ల ఇంట్లోంచి పని చేసినప్పుడు బెడ్ మీద కూర్చొని, సోఫా మీద కూర్చొని, కింద కూర్చొని అబ్నార్మల్ పొజిషన్ లో ఎక్కువసేపు వర్క్ చేసిన, ఆర్ మొబైల్ ఎక్కువసేపు అబ్నార్మల్ పొజిషన్ లో కూర్చొని చూసినా, అట్లా వంగి చూసుకున్నా ఈ మెడ నరాలు స్ట్రెయిన్ అవడము, అక్కడ ఉన్న చిన్న చిన్న మజిల్స్ అటు నుంచి పెద్ద మజిల్స్ అంటే ట్రెపీజియస్, స్పినస్ క్యాపిటస్ అనే మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని ఓవర్ గా స్ట్రెచ్ అవడము, ఆ స్ట్రెచ్ అవడం వల్ల వాటి లోపల చిన్న చిన్న ఫైబర్స్ కట్టే చిన్న నాట్స్ ఫామ్ అవడము, ఇది ఒక కారణం. రెండోది ట్రామా, అంటే బైక్ పైన కానీ కార్ లో కానీ వెళ్తూ సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ జర్కీ మూమెంట్స్ వల్ల ఈ మజిల్స్ కొద్దిగా డ్యామేజ్ అవడం కానీ, ఆ సడన్ లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు డ్యామేజ్ అవ్వడం కానీ, అంటే అలవాటు లేకుండా ఎక్సర్సైజ్ చేయడం, అంటే జిమ్ లోపల తలపైకి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్స్ దెబ్బతింటమే కాకుండా అప్పుడప్పుడు డిస్కులు అంటే మనకి వెన్నుపూసకి మధ్య ఉన్న డిస్క్ ముందుకి వెనక్కి జరిగినప్పుడు కాన్స్టెంట్ గా పెయిన్ రావడం. మూడోది చూసినట్టయితే డీజనరేషన్. వయసు రీత్యా ప్రతి ఆర్గాన్ డీజనరేట్ అవుతుంది. అయితే ఈ మెడ దగ్గర ఉన్న అంటే వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉన్న డిస్క్ కూడా డీజనరేట్ అవడము, ఆ స్పేస్ నేరో అవడము. ఆ స్పేస్ నేరో అయినప్పుడు ఎప్పుడైనా అబ్నార్మల్ పొజిషన్ లో ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన, అంటే కార్ లో కానీ, బస్ లో కానీ, ట్రైన్ లో కానీ, ఆర్ పెద్ద పిల్లోస్ పెట్టుకొని సడన్ లో అలవాటు లేని పిల్లోతో పెట్టుకొని పడుకున్నప్పుడు అక్కడ కొద్దిగా ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల కాన్స్టెంట్ పెయిన్ వస్తుంది. ఇంకోటి ఇన్ఫెక్షన్స్. సో మన ఇన్ఫెక్షన్స్ లో చూసినట్టయితే చాలా కామన్ గా టీబీ ఉంది. అదే కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మెడ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, ఇలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఫస్ట్ గా పేషెంట్ ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాం. చేశాక ఏ పొజిషన్స్ లో పెయిన్ ఎక్కువ ఉంది, ఎలా ఉంది చూస్తాం. చూశాక రెండోది చిన్న చిన్న ఎక్స్రేస్ కానీ, లేకపోతే అవసరమైతే ఎంఆర్ఐ కానీ చేశాక ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటిదో ఒక నిర్ధారణకు వచ్చాక ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, ఆపరేషన్స్ లేకుండా ఒక డే కేర్ ప్రొసీజర్స్ ద్వారా వీళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వడము. దాని తర్వాత ఇంజెక్షన్స్ చేయడమే కాకుండా ఫాలోఅప్ ఎక్సర్సైజెస్, పేషెంట్ ఫాలోఅప్ లో ఉండి ఏమి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్స్ మాడిఫై చేసుకోవాలి, ఇది చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.